ఈ మాండకర్ణి పరమతపోనిష్టాగరిష్ఠుడు. ఆయనకి యోగాభ్యాసం అంటే ఇష్టం, భక్తి తక్కువ ఆయనకి. మానవుల్లో ఒక్కొక్కడిది ఒక్కొక్క మార్గం భగవంతుడిని పొందడానికి ఉంటుంది. అంటే ఒక్కొక్కడు భగవంతుడిని పొందడానికి భక్తిని ఎంచుకుంటాడు, ఒక్కొక్కడు ఏం చేస్తాడనమాట, యోగాభ్యాస తత్పరుడు అవుతాడు, ఒక్కొక్కడు జ్ఞాన మార్గం ఎంచుకుంటాడు, ఒక్కొక్కడు ఇవన్నీ విడిచిపెట్టి వైరాగ్య మార్గాన్ని ఎంచుకుంటాడు, అన్నీ విడిచిపెట్టి గోచిగుట్ట కూడా లేకుండా తిరుగుతాడు. ఇలా ఎవరి మార్గం వారిది. కానీ ఒక్క మార్గమును మాత్రమే పట్టుకున్నవాడు ఎప్పుడూ తరించడు అని రామాయణం కూడా చెబుతోంది. తెలియక చాలామంది ఇంకేముంది భక్తి దండగా, ఈ మధ్యన ఎవడో పనికిమన్నాడు, అభిషేకాలొద్దు, అసలు దేవుడి మీద నీళ్లు పోయక్కర్లేదు, వాడు ఎవడికో ముష్టాడికి ఇంత అన్నం పెడితే బాగుపడిపోతావు, లేకపోతే నీళ్లు పోయక్కర్లేదు దేవుడి మీద, ఇలా పిచ్చివాగుడు అవుతాడు అనమాట. ఇలాంటి మూర్ఖులంతా వచ్చే జన్మలో వాళ్లే ముష్టాళ్ళు అవుతారు. మీకు అసలు ఈ యాచన చేయవలసిన కర్మ ఎందుకు వచ్చింది అంటే, పూర్వజన్మలో ఇటువంటి అభిషేకాదుల్ని వాటిని సంప్రదాయాన్ని తిరస్కరించి, అలాగే మహాత్ములను తిట్టి, ఎవరికి దానం చేయక, ఇంత అన్నం పెట్టక, మన శాస్త్రాలను నోటుకొచ్చినట్టు మాట్లాడి అవగాహన చేసుకోకుండా చేయటం వల్ల ఈ జన్మలో దరిద్రులై పుట్టారు వాళ్ళు. మళ్ళీ ఈ జన్మలో కూడా అదే పని చేశారనుకోండి, ఇంకా ప్రమాదం వస్తుంది. భగవంతుడు మనకు అవకాశం ఇస్తాడు అప్పుడప్పుడు మనం బాగుపడడానికి. అప్పుడు కనుక వెకిలి వేషాలు వేస్తే సర్వభ్రష్టులం అయిపోతాం. ఒక్కసారి ఒక అవకాశం దొరికినప్పుడు దాన్ని గట్టిగా పట్టుకోవాలి. హఠాత్తుగా కొండమెంచి కిందకు పడిపోతున్నాడు ఒకడు. ఆ పడిపోతున్నప్పుడు వాడు అదృష్టం బాగుండి ఓ తీగ దొరికింది. ఆ తీగని గట్టిగా పట్టుకుని పైకి పాకాలి తప్ప ఆ తీగని పట్టుకుని దొరికింది కదా అని అక్కడే ఉండిపోయి కాసేపు ఉన్నాక తీగ వదిలితే ఆ తర్వాత కింద పడి సర్వనాశనం అవుతాడు. అలాగే జీవులు బాగుపడడానికి భగవంతుడు అప్పుడప్పుడు ఎవడో ఒకరిని చూపిస్తాడు, ఓ మార్గం చూపిస్తాడు. ఆ మార్గమును శాశ్వతంగా పట్టుకుని పైకొచ్చాడా బాగుపడతాడు, పూర్వజన్మ కర్మ వల్ల దాన్ని వదిలాడా భ్రష్టుడవుతాడు. అలాగే మనం బాగుపడడానికి భక్తి జ్ఞాన వైరాగ్య యోగములనే 4 మార్గములు భగవంతుడిచ్చాడు. ఈ 4ంటిని సమతౌల్యముతో చూసుకోవాలి. అంటే భక్తి పెరిగి జ్ఞానం విడిచిపెట్టకూడదు, జ్ఞానం పెరిగి వైరాగ్యం విడిచిపెట్టకూడదు, వైరాగ్యం వల్ల యోగం విడిచిపెట్టకూడదు. ఈ 4 సమానంగా పట్టుకున్నవాడున్నాడే వాడు పరమాత్ముడిని చూడగలుగుతాడు.